హాయ్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో జుజుట్సు కైసెన్ సీజన్ 2 ఎపిసోడ్ 22 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సుకునా ఇంకా మోక్రాకి జరిగిన ఫైట్‌లో చాలా బిల్డింగ్స్ కూలిపోతాయి. కుసాకాబి ఏమో బిల్డింగ్స్ మధ్యలో ఇరుక్కుపోతాడు. పాండా ఏమో కుసాకాబిని కాపాడుతది. ఆ తర్వాత కుసాకాబి ఇలా అంటాడు, పాండా మీరంతా నాకు ఏదేదో చెప్పారు యూజీ గురించి, కానీ ఇప్పుడు వీడి వల్లే ఇదంతా జరిగింది. వాడి బాడీలో ఉన్న సుకునా మీద వాడికి కంట్రోల్ ఉంది అని మీరే కదా చెప్పారు. మరి ఇదంతా వాడు ఎందుకు చేశాడు? ఇప్పుడు యూజీని కాపాడడానికి గోజో కూడా లేడు. ఇవాల్టి నుంచి నేను కూడా యూజీకి సపోర్ట్ చేయను, వాడికి ఉరి శిక్ష పడాలి అని అంటాడు. ఇటు సైడ్ మీమి ఇంకా యూయి కౌలాలంపూర్ లో ఒక హోటల్లో ఉంటారు. ఇక్కడ ఒక సీన్ జరుగుతుంది, అది నేను చూడలేదు అని అనుకుంటాను. మీమి ఒక బిజినెస్ ఉమెన్ అన్నమాట. టోక్యో అంతా కూలిపోవడం చూసి దాని దగ్గర ఉన్న షేర్స్ ఇంకా రియల్ ఎస్టేట్ మొత్తాన్ని సెల్ చేసేస్తుంది. చాసో ఏమో ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. వాడికి వాళ్ళ తమ్ముళ్లతో ఇంకా యూజీతో గడిపిన కొన్ని మూమెంట్స్ గుర్తొస్తాయి. యూజీ అసలు నువ్వెవరో నాకు తెలియాలి అని చెప్పి వాడు ఫిక్స్ అవుతాడు. ఇటు సైడ్ మహిటో ఏమో సుగురుని మీట్ అవుతాడు. నన్ను కాపాడు సుగురు అని అంటాడు. యూజీ ఏమో అది వింటాడు. సో వీడే సుగురు అన్నమాట. వీడి దగ్గరే ప్రెజెంట్ రెలెం ఇంకా గోజో ఉన్నారు అని అనుకుంటాడు. ఇంకా యూజీ ఏమో సుగురుని అటాక్ చేయడానికి వస్తాడు. సుగురు డిఫరెంట్ కర్సెస్ యూజ్ చేసి యూజీని కన్ఫ్యూజ్ చేసి అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సుగురు ఇలా అంటాడు, అబ్బో ఏమో అనుకున్నా ఈ సుకునా గెజల్ గాడు బాగానే ఫైట్ చేస్తున్నాడు అని. సుగురు ఇంకా యూజీ ఫైట్ చేసుకుంటుంటే మహిటో బ్యాక్ సైడ్ నుంచి సుగురుని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. సుగురు ఏమో ఎస్కేప్ అవుతాడు. ఆ తర్వాత మహిటోని ఒక బాల్లో బంధిస్తాడు. కర్సస్ ని బాల్లో బంధించే ప్రాసెస్ ని ఊజుమాకి అని అంటారు. చిన్న కర్సస్ ని బాల్లో బంధించి తినడం వల్ల పెద్ద లాభం ఉండదు, కానీ సెమీ ఫస్ట్ గ్రేడ్ కన్నా పెద్ద కర్సస్ ని బాల్లో బంధించి తింటే ఆ కర్సస్ కు ఉన్న పవర్స్ మనోడికి వస్తాయి. సుగురు మహిటో ఉన్న బాల్ ని తినేస్తాడు. సరిగ్గా అదే టైంకి కయోటో స్కూల్ స్టూడెంట్స్ అక్కడికి వస్తారు. అందరూ ఒక ప్లాన్ ప్రకారం సుగురుని అటాక్ చేస్తారు. కామో ఏమో బాణాలతో అటాక్ చేస్తాడు. మాయి ఏమో స్నైపర్ గన్ యూజ్ చేసి అటాక్ చేస్తుంది. మీవా చిన్న డీల్ చేసుకొని నాకు ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్, ఫ్యూచర్ లో రాబోయే ఎక్స్పీరియన్స్ అంతా కలిపి వీడికి ఒక అటాక్ చేస్తాను, అంత పవర్ నాకు కావాలి, ఇదే నా లాస్ట్ అటాక్ కావాలి అని చెప్పి ఒక స్పెషల్ అటాక్ చేస్తుంది. కానీ ఆ అటాక్ ని సుగురు ఈజీగా డిఫెండ్ చేస్తాడు. మీవా కత్తిని విరిచేస్తాడు. సుగురు ఏమో ఒక పెద్ద కర్స్ మీవా మీదకి రిలీజ్ చేస్తాడు. సరిగ్గా అదే టైంకి కుసాకాబి వచ్చి మీవాని కాపాడుతాడు. చాసో కూడా చాలా కోపం మీద నడుచుకుంటూ వస్తాడు. వాడికి సుగురు మీద కోపం ఉంటది. చాసోది చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. చాసోకి టోటల్ 3 పేరెంట్స్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళ మదర్, ఆ తర్వాత ఒక కర్స్ ఉంటది. ఆ కర్స్ వల్లే చాసో మదర్ కర్సస్ కి జన్మనివ్వగలదు. కామో అని ఇంకో జుజుట్సు సోర్సర్ ఉంటాడు. వాడికి ఈ విషయం తెలుస్తుంది. చాసో వాళ్ళ మదర్ ని 9 టైమ్స్ వాడు ప్రెగ్నెంట్ చేసి ఆ బేబీస్ ని సీక్రెట్ గా దాస్తాడు. ఆ బేబీస్ లో చాసో ఒకడు. ఇప్పుడున్న సుగురులో కామో నోరుతాషి ఉంటాడు. ఈ విషయం చాసోకి అర్థమవుతుంది. కామో నోరుతాషి, ఇదంతా నువ్వు కావాలనే కదా చేశావు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు మన జుజుట్సు సోర్సరర్స్ కి తెలుస్తుంది, ఓడి అమ్మ 150 ఇయర్స్ నుంచి కామో ఇంకా బ్రతికే ఉన్నాడు అని. చాసో ఇలా అంటాడు, రే కామో నీకెంత ధైర్యం రా, నాకు అబద్ధం చెప్పి నా చిన్న తమ్ముణ్ణి నాతోనే చంపేలాగా చేస్తావా అని చెప్పి చాసో కామోని అటాక్ చేస్తాడు. బేసిక్ గా చాసో ఇంకా వాళ్ళ బ్రదర్స్ అందరూ ఇంటర్లింక్ అన్నమాట. వీళ్ళ బ్రదర్స్ కి ఏం జరిగినా చాసోకి తెలిసిపోద్ది. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు చనిపోయినప్పుడు చాసోకి తెలిసిపోతుంది. అదే విధంగా యూజీని చాసో చంపడానికి ట్రై చేసినప్పుడు వాడికి అలాంటి ఒక సిగ్నలే వస్తది. అందుకే యూజీని చంపకుండా ఆగిపోతాడు. కామో అనేవాడు చాలా వరస్ట్ సోర్సరర్ అన్నమాట. వాడు డిఫరెంట్ మనుషుల బాడీస్ ని యూజ్ చేసుకొని వాడి లైఫ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తాడు. ఇంకా అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేసేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో భాగంగానే యూజీ పుడతాడు. సో ఫైనల్ గా చాసో యూజీ వీళ్ళంతా బ్లడ్ రిలేటివ్స్ అన్నమాట, అన్నా తమ్ముళ్లాగా. ఇంకా చాసోకి ఫుల్ కోపం వస్తది. నా చిన్న తమ్ముడిని నాతోనే చంపిస్తావా అని చెప్పి బ్లడ్ పియర్సింగ్ టెక్నిక్ యూజ్ చేసి అటాక్ చేస్తాడు. ఈ ఫైట్ మధ్యలో బేబీ కటింగ్ వేసుకుని ఒకరితి మధ్యలో వస్తది. దానికి చాసో ఒక సరైన అటాక్ చేస్తాడు. ఆ తర్వాత చాసో ఇంకా సుగురు ఫుల్ ఫైట్ చేసుకుంటారు. చాసో ఏవేవో టెక్నిక్స్ యూజ్ చేసి ఫుల్ గా అటాక్ చేస్తాడు. సుగురు మాత్రం ఆ అటాక్స్ ని జస్ట్ డిఫెండ్ చేస్తూ ఉంటాడు అంతే. అప్పుడు సుగురు ఇలా అంటాడు, రే చాసో నువ్వు చాలా అలసిపోయావు, రెస్ట్ తీసుకో అని అంటాడు. దానికి చాసో ఏమో నా చిన్న తమ్ముడి కోసం నేను లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను అని అంటాడు. ఇటు సైడ్ పాండా యూజీని అడుగుతాది, ఆ యూజీ నీకు చాలా ఎక్కువ మంది అన్నయ్యలు ఉన్నారు అని. దానికి యూజీ ఇలా అంటాడు, నాకు అదే అర్థం కావట్లేదు. ఒక గంట ముందు వీడు నన్ను చంపడానికి ట్రై చేశాడు, ఇప్పుడేమో నా అన్నయ్య అంటున్నాడు. ముందేమో టోడో, ఇప్పుడు వీడు. పోనీలే వీడి వల్ల మనకి కొంచెం
అడ్వాంటేజే సుగురుతో ఫైట్ చేస్తున్నాడు అని అంటాడు. అప్పుడు పాండా అంటది, మనం అందరం కలిసి ఒక ప్లాన్ ప్రకారం అటాక్ చేయాలి. ఆ తర్వాత వాడి దగ్గర ఉన్న ప్రెజెంట్ రిలం ఎలా అయినా దొంగలించాలి అంటాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి సుగురుని అటాక్ చేయడానికి రెడీ అవుతారు. అప్పుడు ఆ బేబీ కటింగ్ దాయి వచ్చి ఐస్ అటాక్ యూజ్ చేసి వాళ్ళందరినీ ఫ్రీజ్ చేసేస్తది. సరిగ్గా అదే టైంకి యూకి అక్కడికి వస్తుంది. హే సుగురు, నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేయలేదు. నీకు లావుగా ఉన్న అమ్మాయిలంటే ఇష్టమా, సన్నంగా ఉండే అమ్మాయిలంటే ఇష్టమా అని అంటది. ఎక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.